నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ కళ్ల ముందు ఒక పెద్ద నీటి వనరు స్పష్టంగా కనిపిస్తోంది. కాని ప్రభుత్వ రికార్డులు మాత్రం అక్కడ నీరు లేదు అని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది గదూ? గిరికొత్తపల్లిలో సరిగ్గా ఇదే జరుగుతోంది. కళ్లకు కనిపించే వాస్తవానికి కాగితాలపై ఉన్న అక్షరాలకు మధ్య జరుగుతున్న ఈ ఆసక్తికరమైన ఘర్షణ వెనుక అసలు ఏముందో ఈ పరిశోధనాత్మక విశ్లేషణలో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇదిగోండి, ఈరోజు మన ముందున్న ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఇదే. ముందుగా అసలు ఈ గిరికొత్తపల్లి వివాదమేంటి, అక్కడ స్థానికులు పడుతున్న ఇబ్బందులేంటి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పక్కా భౌతిక ఆధారాలేంటి, అలాగే రికార్డుల గందరగోళమెలా ఉంది, చివరగా చట్టపరమైన నోటీసులు ఎలా అస్త్రాలుగా మారాయో, ఈ విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా విశ్లేషిద్దాం. సరే, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. నీరు వర్సెస్ రియల్ ఎస్టేట్. రంగారెడ్డి జిల్లాలోని గిరికొత్తపల్లి గ్రామం దశాబ్దాలుగా అక్కడి గొలుసుకట్టు చెరువులపైనే ఆధారపడుతుంది. అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఉంది. ఒక చెరువు భౌతికంగా మన కళ్ల ముందు కనిపిస్తూండి చట్టం దృష్టిలో మాత్రం అది లేదని చెప్తే పరిస్థితులు ఎలా మారతాయి? అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో జరిగే ఒక చిన్న మిస్టేక్ లేదా పాత రికార్డు క్షేత్రస్థాయిలో ఎంతటి పెనుమార్పులకు దారితీస్తుందో మనం ముందుకెళ్లే కొద్దీ అర్థం చేసుకుంటాం. ఈ ఫోటోలో చూడండి, ప్రభుత్వ అధికారులు, రైతులు కలిసి ఆ వివాదాస్పద భూమిని స్వయంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూమి మామూలుగా లేదు. ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఈ తుమ్మలకుంట లాంటి చెరువుల మీద పడింది. ఈ భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో సహజ వనరులు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయని స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ కాగితాలకు సంబంధించిన సమస్య మాత్రమే అనుకుంటే పొరపాటే. స్థానికుల జీవితాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇక్కడ పరిస్థితులు ఎంత స్పీడ్గా మారిపోయాయో ఈ టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. కరెక్ట్గా ఏడాది క్రితం రైతు గోలకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొందరు గ్రామస్తులు ఈ భూమి అమ్మకాలను ఆపాలని కంప్లైంట్ చేశారు. అప్పటినుంచి అసలు కథ మొదలైంది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే బెదిరింపులు కాళలేక ఆ రైతు కుటుంబం ఏకంగా ప్రాణభయంతో హైదరాబాద్కు వెళ్ళిపోవాల్సొచ్చింది. అంతేకాదు, ఇటీవల ఆయన తన ఊరికొస్తే మూకుమ్మడి దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి. నేడు వాళ్ల పరిస్థితి చూస్తే పంటలన్నీ ధ్వంసమయ్యాయి. ఎప్పుడు ఏమవుతుందో అని ప్రాణభయంతో బతుకుతున్నారు. పత్రికల్లో వచ్చిన రిపోర్ట్స్ చూస్తే బాధితుడు శ్రీనివాస్ గారి ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది. మా 7 ఎకరాల పామాయిల్ పంటను, డ్రిప్ పైపులను పూర్తిగా ధ్వంసం చేశారు. ఊళ్ళోకి రావాలంటేనే మాకు భయంగా ఉంది అని ఆయన చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాడి జరుగుతున్నప్పుడు 100 నంబరుకు డయల్ చేసినా కనీస సహాయం అందలేదని, పైగా పోలీసులే తమను బెదిరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఒక సామాన్యుడు పర్యావరణాన్ని కాపాడటానికి ముందుకొస్తే ఎంత రిస్క్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం భావోద్వేగాలను కాస్త పక్కన పెట్టి అస్సలు సిసలైన భౌతిక ఆధారాల గురించి మాట్లాడుకుందాం. ఈ లెక్కలు చూడండి, అస్సల విషయం మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరున్న పక్కా అఫీషియల్ లెక్కలు. తుమ్మలకుంట చెరువు అంటే ఎవరో గాల్లో చెబుతున్న మాట కాదు. దీనికొక అధికారిక ట్యాంక్ ఐడి కూడా ఉంది. దీని నీటి నిలవ సామర్థ్యం ఏకంగా 15 NCFT. అంతేకాదు, ఇది 90 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుందని రికార్డులో పక్కాగా చెప్తున్నాయి. ఇది వాళ్ళ దగ్గరున్న అఫీషియల్ డేటా. మరిన్నే ఆధారాలు కావాలా? ఇదిగోండి అల్టిమేట్ ప్రూఫ్. మార్చి 2026లో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కలిసి చేసిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇది. స్వయంగా అధికారులే అక్కడికెళ్ళి, అయ్యా, ఈ ప్లేస్లో చెరువుంది, కట్ట ఉంది, అలుగు కూడా ఉంది అని తమ కళ్లతో చూసి రాసి సంతకాలు చేసిన డాక్యుమెంట్ ఇది. చెరువు ఉనికికి ఇంతకంటే బలమైన ఆధారం ఇంకేం కావాలి చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నది మిషన్ కాకతీయ అఫీషియల్ పోర్టల్. ఫేజ్ 2 కింద ఈ తుమ్మలకుంట చెరువును బాగుచేయడానికి ఏకంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి పనులు చేపట్టిందని ఈ రికార్డులు చూపిస్తున్నాయి. అంటే చెరువు ఉందని ప్రభుత్వం గుర్తించడమే కాదు, దాన్ని డెవలప్ కూడా చేసింది. కాబట్టి గ్రౌండ్లో ఈ నీటి వనరు ఉనికి గురించి ఇక ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అంతా బానే ఉంది కదా, మరి అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. రికార్డుల గందరగోళం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో చెరువు స్పష్టంగా ఉంది, మేం బాగుచేశాము అని ఒక పక్క పక్కాగా చెబుతుంటే, దానికి పూర్తి వ్యతిరేకంగా రెవెన్యూ రికార్డులు ఇంకోలా ఉన్నాయి. 1954-55 నాటి పాత ఖాసరా పహానీ ప్రకారం సర్వే నంబర్ 244, 245లను ఉన్న ఈ భూమి అసలు నీటి వనరే కాదని,
అది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టాభూమి అని వర్గీకరించారు. ఒకే స్థలం గురించి 2 ప్రభుత్వ శాఖల మధ్య ఇంతలా పొంతనలేని వాస్తవాలుండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాల్సిన ఈ ఫైళ్ల గొడవ కాస్త ఎలా రోడ్డున పడిందో ఈ పేపర్ క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది. అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ఎంత రచ్చ జరిగిందంటే, చెరువును కాపాడాలనుకుంటున్న రైతులు ఒకవైపు, పాత రికార్డుల ప్రకారం అది మా భూమి అని చెబుతున్న వాళ్లు మరోవైపు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎప్పుడో దశాబ్దాల క్రితమున్నాటి రికార్డులు, వాటిని అప్డేట్ చేయకపోవడం వల్ల గ్రౌండ్లో మనుషుల మధ్య ఎలాంటి అశాంతి చెలరేగుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 5వ మరియు చివరి అంశం, ఈ పాత రికార్డుల లొసుగులను అడ్డం పెట్టుకుని చట్టాన్ని ఎలా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్ చూడండి. ఆ భూమిపై పట్టా హక్కులున్నాయని చెబుతున్న కుటుంబం తరపు లాయర్ ఏప్రిల్ 2026లో పంపిన లీగల్ నోటీస్ ఇది. దీన్ని ఒక స్థానిక వార్తాపత్రికకు, అలాగే పోరాడుతున్న రైతు శ్రీనివాస్కు పంపారు. ఇది చూస్తుంటే ఒక మామూలు నోటీస్లా లేదు కదూ, ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కడానికి, భయపెట్టడానికి వేసిన ఒక కౌంటర్ అటాక్ లాగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లీగల్ నోటీస్లో వాళ్ళేమంటున్నారో తెలుసా? సర్వే నంబర్లు 244 మరియు 245పై తమకే కంప్లీట్ రైట్సున్నాయట. అంతేకాదు, ఆ భూమి అసలు నీటి వనరే కాదని, అది తుమ్మలకుంట చెలక అని బలంగా వాదిస్తున్నారు. వాళ్ల దగ్గర ప్రభుత్వమిచ్చిన లేటెస్ట్ ధరణి పాస్బుక్లు కూడా సాక్ష్యంగా ఉన్నాయట. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఆ ప్రదేశాన్ని పొరపాటున కుంట అని, చెరువు అని పిలిచినా, వార్తలు రాసినా ఏకంగా 20 లక్షల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇవ్వడం. ఎలా ఉందో చూడండి పరిస్థితి. ఆ నోటీసులో ఉన్న ఈ ఒక్క లైన్ చదివితే వాళ్ల వాదనేంటో కంప్లీట్గా అర్థమైపోతుంది. ఈ భూమి స్వభావం ఎలాంటి కుంట లేదా నీటి వనరు కిందకు రాదు, ఇది పక్కా ప్రైవేట్ పట్టాభూమి అని చాలా గట్టిగా రాశారు. అంటే కళ్ళెదుట నీళ్లు, చెరువు కట్ట స్పష్టంగా కనిపిస్తున్నా సరే, పాత రికార్డులలో ఏముంటే అదే నిజమని వాదిస్తున్నారు. ఇదొక రకంగా ఫిజికల్ రియాలిటీకి, అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్లకు మధ్య జరుగుతున్న డైరెక్ట్ వార్ అనుకోవచ్చు. ఫైనల్గా మనం అర్థం చూసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే, ఇదంతా కేవలం గిరికొత్తపల్లి అనే ఒక ఊరికి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు. ఎప్పుడో పాతబడిపోయిన ప్రభుత్వ రికార్డులు, ఆకాశానంటుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వీటన్నింటి మధ్య కనుమరుగవుతున్న పర్యావరణ వాస్తవాలు, ఈ వ్యవస్థాగత సంఘర్షణకు ఇదొక సజీవ సాక్ష్యం. కళ్లకు కనిపించే సత్యానికి, కాగితాల్లో దాగిన తప్పులకు మధ్య జరుగుతున్న పోరాటమిది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి సీరియస్గా ఆలోచించండి. రియల్ ఎస్టేట్ ప్రెజర్ ఇలాగే పెరిగిపోయి వాస్తవాలకు, రికార్డులకు మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తుండే, దశాబ్దాల క్రితం నాటి కాగితాలను అడ్డం పెట్టుకుని కళ్లముందున్న చెరువులను కూడా అవి లేవు అని వాదిస్తే, భవిష్యత్తులో మన ప్రజా జలవనరులు ఎలా బతుకుతాయి? రాబోయే తరాలకు నీళ్లు ఎక్కడ్నుంచి వస్తాయి? ఈ పరిశోధనాత్మక విశ్లేషణ మీకో కొత్త ఆలోచన ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.